శ్రీ కాళిదాస మహాకవి విరచితము మేఘదూతము. ఉత్తర మేఘము 52వ శ్లోకము. ఏతత్కృత్వా ప్రియమనుచిత ప్రార్థనావర్తినో మే సౌహార్దాద్వా విధుర ఇతి వా మయ్యనుక్రోశ బుద్ధ్యా ఇష్టాందేశాంచలద విచర ప్రావృషా సంహృతశ్రీ మా భూదేవం క్షణమపి చ తే విద్యుతా విప్రయోగః. తాత్పర్యము: ఓ మేఘుడా, స్నేహంతో కాని వియోగి అని కాని నా యందలి దయచే కాని నువ్వు చేయదగిన పని కాకపోయినా నాకు ఈ ప్రీతిని కలుగజేసి అనగా సందేశాన్ని నా భార్యకు తెలిపి వర్షఋతు శోభాయుక్తుడవై ఇచ్చవచ్చిన ప్రదేశముల సంచరించుము. నావలె ఇట్లు క్షణకాలమైనను నీకు సౌదామనితో వియోగము కలుగకుండుకాక. వ్యాఖ్య: చివరి ముక్తాయింపుగా యక్షుడు మరొకసారి తన కార్యసిద్ధి కోసం మేఘుని పొగుడుతున్నాడు. నీ అంతటి వాడు చేయవలసిన పని కాదనుకో, అయినా స్నేహంతో కాని అయ్యో పాపం ఎడబాటుతో బాధపడుతున్నాడే అని కాని కేవలం నాపై అనుగ్రహ బుద్ధితో కాని నాకు ఈ ప్రియతమమైన పని చేసిపెట్టు అని. అలంకారం సమాసోక్తి. మంగళాదీని మంగళ మధ్యాని మంగళాంతాని శాస్త్రాన్ని ప్రథంతే అనే ఆభాణకాన్ని అనుసరించి మంగళాంతం ఆశీర్వచన రూపంలో నా వలె నీ ప్రియమైన విద్యుల్లేఖతో నీకు క్షణమైనా వియోగం కలుగకుండుగాక అని కథావస్తు అనురూపమైన మంగళం చేయడంలో కవి ప్రతిభ ద్యోతకమవుతుంది. అమరుక శతకంలో ఇట్టి సాదృశ్యమే మంగళాది శ్లోకాలలో కనిపిస్తుంది. తత్వాం పాతు చిరాయ కిం హరిహర బ్రహ్మాదిభిర్దేవతైః. అట్టి నాయిక నిన్ను సదా రక్షించుగాక, హరిహర బ్రహ్మాదులతో పనీమి అని. శృంగార కావ్యమైన అమరుకంలో తత్పురుషార్థ సాధనకు లక్ష్యమైన నాయిక అనుగ్రహాన్నే అతడు వాంఛించాడు. ఇది విప్రలంభ శృంగార ప్రతిపాద్య ఖండకావ్యం కనుక కవికుల తిలకుడైన కాళిదాసు ప్రియావిరహం పగవాడికి కూడా వద్దనే సూక్తిని చెబుతూ ఇందులో స్వాధికారాత్ ప్రమత్తః అనగా తన విధిని మరచినందువలన కలిగిన అనర్థం కనుక శ్రావృషా సంహృత శ్రీః అనే పదప్రయోగంలో నీ విధిని నీవు నిర్వహింపుమని ధ్వన్యాత్మకంగా ప్రబోధించాడు. కర్తవ్య నిర్వహణ దక్షతతో సాగిన నాడు ఆనందం కరతలామలకమవుతుంది అనే ఉపదేశాన్ని కాంతా సంహితంగా రసనిర్భరంగా చెప్పాడు. మేఘదూతము. మేఘదూతము ఉత్తర మేఘము 52వ శ్లోకము. స్వస్తి. మేఘదూతము సంపూర్ణం. స్వస్తి. శుభం.